చిత్తూరు నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ వారి నమస్కారం. మనకు చిత్తూరు నగరంలో గాంధీ సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్లో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది చేత కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా రోజుల నుంచి పనిచేయలేదు. దాన్ని గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు, మా ఎస్పీ గారి యొక్క కృషితో సిగ్నల్ వ్యవస్థ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దాన్ని నిన్న ఈవినింగ్ నుంచి ట్రయల్ రన్ అనేది ప్రారంభించాము. అంటే ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల గురించి, వీటి గురించి రెక్టిఫై చేయడం కోసము ఒక వారం రోజుల పాటు వాహనదారులకి మా పోలీసు సిబ్బంది ఉండి సిగ్నల్స్ దగ్గర ఫాలో అయ్యేదాని కోసము అవేర్నెస్, అవగాహన కల్పిస్తాము. వారం రోజులకి పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అప్పటి నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరైనా జంప్ అవ్వడము ఇలాంటివి చేసినట్లయితే వారికి జరిమానాలు విధిస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అర్థం చేసుకొని రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లకుండా ఆగిపోవాలి. మళ్ళీ ఎల్లో లైట్ పడ్డప్పుడు బండి స్టార్ట్ చేసుకొని సిద్ధంగా ఉండాలి వెళ్ళడానికి. గ్రీన్ సిగ్నల్ పడంగానే వెళ్ళిపోవాలి. ఈ సిగ్నల్ వ్యవస్థను ఎవరైనా అతిక్రమించి ముందుకు వెళ్ళినట్లయితే వారికి జరిమానాలు విధిస్తాము. ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించి మీ యొక్క ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మనకి చిత్తూరు నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి కూడళ్ళు గాంధీ సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మనకి రెండు ప్రధానంగా ఉన్నాయి. ఇవే కాకుండా మనకు ఆర్టీసీ జంక్షన్, దర్గా సర్కిల్ కూడా ఉన్నాయి. మొదటి ఫేజ్ లో ఈ గాంధీ సర్కిల్, ఎంఎస్ఆర్ జంక్షన్ లో ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఎందుకంటే మనకి ఇవంతా స్టాగర్ జంక్షన్, మనకి డిఫరెంట్ రోడ్స్ అనేవి ఇక్కడ కలుస్తున్నాయి. ఎవరు ఎటు వస్తున్నారు, ఎటు పోతున్నారు ఆ యొక్క దీనికి ఎవరికి అర్థం కాని పరిస్థితి. దానికి అనుగుణంగా సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఒక డిసిప్లైన్ గా ఒక రూట్ తర్వాత ఒక రూట్ వాహనదారులు వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్ సేఫ్టీ దృష్ట్యా ఈ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని వినియోగించుకుంటే అందరము కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. దీనికి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము.